ఇంటర్వ్యూ అయితే కొంచెం ఫైరింగ్ గానే ఉంటది. సూటిగా అడుగుతాను, అసలు ఎవరి బత్తుల బలరామకృష్ణ? ఒక రైతు బిడ్డగా పుట్టిన వ్యక్తే ఈ బత్తుల బలరామకృష్ణ. జక్కంపూడి ఫ్యామిలీని అలాగే జక్కంపూడి రాజా అందులోను గణేష్ ని ఎదుర్కొనే దమ్ముందా మీకు? ఈ యొక్క ఛాలెంజ్ చేస్తున్నాను, ఛాలెంజ్ కూడా కాదు, తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నాను. ఇట్లా అంటే మీరు తొళ్ళ కొడుతున్నారు, మీసాలు తిప్పుతున్నారు, అన్ని చేస్తున్నారు, ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి రేపు? నా రాజానగరం నియోజకవర్గంలో నా పార్టీ గెలిచి నా ప్రజలకు సేవ చేసి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వెళ్తున్నాను తప్ప జక్కంపూడిని ఓడించడం అనేది నాకు ముఖ్యం కాదు. ఇంట్లోంచి కారు కూడా బయటికి రానివ్వనని అంటే వాళ్ళు రౌడీలు సార్, వాళ్ళు రౌడీలు. గతాన్ని మర్చిపోయి నా దగ్గరికి వచ్చి నువ్వు ఏమేమి అడుక్కున్నావో మళ్ళీ చెప్తున్నా, ఇంట్లోంచి కారు గేట్ దాటి బయటికి రాదు అని చెప్పేసి అన్నయ్య చెప్పంటే కొడక చంపేస్తానన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి అహంకారులు వీళ్ళు. టచ్ చేసి చూడు ఒక్కల్ని అప్పుడు చూపిస్తాను నా విశ్వరూపం ఏంటో నీకు. ఏం మీ సభలు కానీ మీ నియోజకవర్గంలో కటౌట్లు కానీ చూస్తుంటే అసలు ఏ నియోజకవర్గంలోని లేనంత హడావుడి రాజానగర నియోజకవర్గంలోని బత్తుల బలరామకృష్ణ గారు కనబడుతుంది. జక్కంపూడి రాజా గారు మీటింగ్ పెడితే 1,200 మంది ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, వచ్చేవాడికి 500 ఇస్తాడు. ఈవేళ ప్రతి గ్రామంలో 4 ఫ్లెక్స్లు కట్టుకుంటున్నాడు ఆయన. ఆయనకు పబ్లిసిటీ పిచ్చ ఆయనకి. అలాగే ఒక క్రిస్టియన్ మైనారిటీ సంస్థకు చెందినటువంటి స్థలాన్ని కూడా కబ్జాలు చేశారు. దానికోసమే కదా మహాసేన రాజేష్ ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళందరూ కూడా. అంత దుర్మార్గులు సార్ వీళ్ళు. ఇక్కడ చెరువులన్నీ అంత దారుణంగా తవ్వేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, భూములు ఎక్కడైనా అటు ఇటు ఉంటే కబ్జాలు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోసారి అతను ఎందుకు గెలనేస్తారు సార్? జనం డబ్బులు ఇవ్వకపోతే ఓటేసే పరిస్థితిలో ఉన్నారా? రైట్. జక్కంపూడి రాజా అనేవాడు వైసీపీ తరఫున 10,000 ఇస్తే కూడా ప్రజలు డబ్బులు తీసుకుని ఆ డబ్బులతోనే నాకు ఓటు వేయడానికి రాజానగరం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అతను అంత ఖర్చు పెడతారంటారా? ఓటుకి 10,000 ఇస్తారు వాళ్ళు, దోచిన డబ్బులే కదా. మరి మీకు భయం వేయట్లేదా? ఒకవేళ వాళ్ళు చంపేస్తే నా వైఫ్ దాన్ని కంటిన్యూ చేస్తారు, లేదా వాళ్ళు కూడా నా వైఫ్ని కూడా చంపేస్తే నా బిడ్డలను చేస్తారు.